ఇది తోటకూరను పాలకూర పులుసు అండి. ఇలా చేసుకుంటే రొట్టెల్లోకి అన్నంలోకి చాలా బాగుంటది. కూర పాలకూర అండి, శుభ్రంగా తరుక్కొని 2 సార్లు కడుక్కొని పెట్టుకున్నాను. ఇది మా ఇంట్లో పండిందేనండి, తోటకూర పాలకూర. పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కొంచెం పచ్చనపప్పు పులుసు కూరలో బాగుంటాయండి వేసుకుంటే. అండి కూరలు తోటకూరలో ఉంటాయి, టమాటాలు ఉంటాయి కదా, కొంచెం కొంచెం వేస్తున్నా. చింతపండు కొంచెం మూత పెట్టుకొని 4 విజిల్స్ రానిచ్చినాక చూపిస్తాను. ఉప్పేసి ఉప్పు మెరుపుకోవాలి. ఒక స్పూను కారం అండి, ఒక స్పూన్ కూడా ఇక్కడ పసుపు. ఇది కొంచెం ఒక 2 నిమిషాలు ఉడికించుకొని ఎనిపినాక చూపిస్తాను. ఆయిల్ అండి, కొంచెం పోపు గింజలండి, కొంచెం మెంతులండి, కొద్ది కరేపాకు కొంచెం వేసుకోవాలి.